హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే మేమైతే సంక్రాంతికి మన స్పెషల్ పిండి వంటల్లో ఒకటి ఐటమ్ అయితే సకినాలు అండి. ఇది చాలా రిస్క్ పని, కానీ చాలామంది సకినాలే చేసుకుంటారు మన సంక్రాంతికి. ఎందుకంటే చాలా బాగుంటాయి, అవి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటాయండి. మనమైతే నార్మల్ ఫెస్టివల్స్కి మనం వేరే వేరే ఐటమ్స్ చేసుకున్నా కానీ ఈ ఫెస్టివల్కి మాత్రం చాలామంది సకినాలతోనే ఈ ఫెస్టివల్ని ఎండ్ అయితే చేస్తారు. చాలామంది సకినాలు అయితే పోసుకుంటారండి. చూడండి మేమైతే సకినాలు అయితే పోస్తున్నామండి. ఇప్పుడే స్టార్ట్ అయితే చేసాము. నీట్గా పోస్తున్నారండి. చూడండి, ఇది చాలామందికి అయితే పోయడం రాదు అండి. ఇది ఒక ఆర్ట్. నిజంగా చెప్పాలంటే చాలామంది ఈ జనరేషన్ అమ్మాయిలకైతే ఇది అసలు రానే రాదు. చాలామందికి కష్టంగా అనిపిస్తుంది ఇది పోయడం నీట్గా సన్నగా రాదు అసలు. చాలామంది దొడ్డుగా పోసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే కొంచెం నీట్గా మంచిగా సన్నగా పోసుకుంటూ ఉంటారండి. మా అమ్మ అయితే నీట్గా అయితే పోస్తుందండి సన్నగా. చూడండి, ఇప్పుడిప్పుడే మేమైతే స్టార్ట్ చేసాము. మనకు సకినాలు ముందుగానే కొన్ని పోసి ఉంటే మాత్రం మనకి కాల్చుకోవడం మాత్రం ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే మనం ముందుగానే కొన్ని పోసి పెట్టుకోవాలి. ఇవి ఆరాలి కదా, ఆరిన తర్వాత మనం ఒక్కొక్కటి నిదానంగా తీసుకుంటూ ఉండాలి. కాబట్టి మనం ముందుగానే కొన్ని పోసిన తర్వాతనే మనం కాల్చుకోవడం స్టార్ట్ అయితే చేయాలండి. మాకైతే ఇప్పుడే ఒకటైతే బెడ్షీట్ అయితే కంప్లీట్ అయిందండి. ఇంకా అది కూడా కంప్లీట్ అవ్వలేదు. చూడండి, ఇప్పుడిప్పుడే సగం బెడ్షీట్ అయితే కంప్లీట్ అయ్యింది. మనకు ఒక 2 బెడ్షీట్ అట్లా కంప్లీట్ అయితే మాత్రం మనం కాల్చుకోవడం స్టార్ట్ చేయవచ్చు అండి. మేమైతే ఇప్పుడిప్పుడే పోసుకుంటూ ఉంటున్నాము. చూడండి ఎంత నీట్గా అయితే పోస్తున్నారో. మనకి సకినాలు చాలామంది చాయ్లో వేసుకొని అయితే తింటారండి. చాలామందికి అదొక హ్యాబిట్. మురుకులు సకినాలు చాయ్లో వేసుకొని తింటారు. నిజంగా టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి. మేము కూడా ట్రై చేసాము. సకినాలని చాయ్లో వేసుకోవడం అదో వేరే టేస్ట్ అండి నిజంగా చెప్పాలంటే. చూడండి, ఇప్పుడే మాకు ఒకటి అయితే కంప్లీట్ అయిందండి. చూడండి మాకు ఎంత నీట్గా ఉన్నాయో. ఒక బెడ్షీట్ అయితే మాకు మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడిప్పుడే అయిపోతుంది. ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఎంత దగ్గర నీట్గా సన్నగా పోసారో. మనకి ఇట్లా 2-3 బెడ్షీట్ కంప్లీట్ అయితే మనం కాల్చుకోవడం స్టార్ట్ చేయవచ్చు. ఎందుకంటే మనకి వారిపోవాలి, మనం తీస్తుంటే మనకు రావాలి. సో ఇంకోటి కూడా కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, మేము ఇంకొకటి కూడా పోసాము, అది కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా చిన్నగా సన్నగా పోసుకున్నామో. మా మోక్ష అయితే అటే తిరుగుతుందండి. మోక్ష పోస్తామంటే నాకు రాదు మమ్మీ అంటుంది. తర్వాత అంటే మేమైతే స్టార్ట్ చేసాము, ఇక కాలవడం అయితే స్టార్ట్ చేసాము. ఇది నూనె ఆయిల్ మనకి హీట్ అయ్యే లోపు మనకి అవి కొంచెం సకినాలు అనేది ఆరిపోతూ ఉంటాయి. కాబట్టి మనం ముందుగానే ఇది పెట్టుకోలేదండి. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఆయిల్ అయితే పోసుకొని మనం పొయ్యి అయితే స్టార్ట్ చేసామండి. చూడండి మంచిగా మండుతున్నాయి. మనకి ఇక్కడ సకినాలు కూడా కొంచెం ఫ్యాన్ వేసి ఉంచామండి. కొద్దిగా ఆరిపోయాయి. తీసేటప్పుడు ఈజీగా వస్తున్నాయండి. చూడండి, మనలో తీసుకొని ఒక్కొక్కటి ప్లేట్లో వేసుకోవాలి. ఇవి మంచిగా అయితే ఆరిపోయాయి. మనం ఆరడానికి అయితే నేనైతే ఫ్యాన్ అయితే వేసానండి. సో అందుకని తొందరగా ఆరిపోయాయి. మనకి ఆరిన తర్వాత మనం ఒక్కొక్కటిగా నిదానంగా తీసుకుంటూ ఇరిగిపోకుండా తీసుకుంటూ మనం వేరే ప్లేట్లు అయితే ఇలా కొన్నిగా పెట్టుకోవాలి. చూడండి, నేనైతే ఒక్కొక్కటిగా తీసి ఇలా 2 ప్లేట్లు అయితే పెట్టేశాను. చూడండి 2 ప్లేట్లు అయితే పెట్టేశాను. అప్పటికి మా పిల్లలు అయితే చెరొక్క ప్లేట్ పట్టుకొని వెళ్తున్నారండి. మనం కాల్వడానికి అయితే తీసుకొని వెళ్తున్నారు. మా మోక్ష మా ఇషిత అయితే చెరొక్క ప్లేట్ తీసుకొని వెళ్తున్నారు. నేను పట్టుకుంటా అని చెరొక్క ప్లేట్ అయితే తీసుకొని అయితే వెళ్తున్నారండి. మనకి సకినాలకైతే మంచిగా పొయ్యి అయితే మంచిగా మండాలండి. ఎందుకంటే మనకు పొయ్యి బాగా మండుతూనే మనకు సకినాలు అనేవి మంచిగా కాలుతాయి. కాబట్టి మనమైతే పొయ్యి మంచిగా మంట తగలాలి. సో మా పిల్లలు అయితే అవి ఇచ్చారు. చూడండి, ఆయిల్ అయితే వేసాము. ఎంత బాగా కాలుతున్నాయో చూడండి. మనకి పొయ్యి కూడా బాగా మండుతుంది. మనకు కొంచెం కట్టలు ఎక్కువగానే ఉండాలి అండి ఈ సకినాలకి. ఎందుకంటే సకినాలు కాలుతూనే మనకు టేస్ట్ అనేది బాగుంటాయి. కాబట్టి మనం మంట మంచిగా పెట్టుకోవాలి సకినాలకి. చూడండి, ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై అయిపోతున్నాయి.
మంట కూడా మంచిగా మండుతుందండి పొయ్యి. చూడండి మనకైతే ఆల్మోస్ట్ అయితే అన్నీ కాలిపోయాయండి. మనకైతే ఒక్కొక్కటిగా నిదానంగా ఆయిల్లో నుంచి అయితే తీసుకోవాలండి. ఈ విధంగా మాకు కొంచెం అయితే లేట్ అయిపోయిందండి సకినాలు చేసే వరకు. సకినాలతోనే చాలా బాగుంటుందండి ఈ ఫెస్టివల్. మనం ఈ ఒక్క ఫెస్టివల్కి మాత్రమే సకినాలు చేసుకుంటాము కాబట్టి కంపల్సరీ సంక్రాంతికి అయితే సకినాలు అయితే కంపల్సరీ చేసుకుంటారండి. అందరి ఇంట్లో మాత్రం కంపల్సరీ ఇవి ఉంటాయి. సో అందుకనే మేము కూడా చేసుకున్నాము ఈ పండగకి. చూడండి మనకైతే సకినాలు అయితే కాలిపోయాయండి పొయ్యి దగ్గర. ఆయిల్లో మంచిగా అయితే ఫ్రై అయిపోయాయండి. ఇదండి మా సకినాల సంగతి. మీకు నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.